ఇక విజయవాడ నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏపీ ప్రభుత్వం స్పందన ఏంటి ఈ కమిటీకి సంబంధించి? ముందు నుంచి ఏపీ ప్రభుత్వం ఈ జల వివాదాల విషయంలో సానుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉండగా అటు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో నాగార్జున సాగర్ పైకి రెండు రాష్ట్రాల పోలీసులు వచ్చి నిలబడిన పరిస్థితి చూసాం. ఇబ్బందికర వాతావరణం కూడా ఉండడం పరిస్థితి చూసాం. అయితే ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అదే సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఇద్దరు మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ గా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ గా వ్యవహరించారు. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు మాకు తెలియజేయండి, వాటిలో పరిష్కారం చేసి రెండు రాష్ట్రాలు కూడా విన్ విన్ సిచ్యువేషన్లో ముందుకు వెళ్దామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముందే చెప్పడం జరిగింది. మీరు ఒక మీటింగ్ అరేంజ్ చేయండి, తాను స్వయంగా వస్తాను, హైదరాబాద్కు వచ్చి మాట్లాడుకుందామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలు రాజకీయాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వీటిని పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కనిపించారు. అందుకు దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎపెక్స్ కమిటీని దాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. దీనికి సంబంధించి జూలై 16న 2025న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కావచ్చు, అదేవిధంగా జలవనరుల శాఖ మంత్రులు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా సమావేశమై వీటికి పరిష్కారం చూడాలి, దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలని భావించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నాడు కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈ నెల డిసెంబర్ 23వ తేదీన గత నెల 23వ తేదీన తెలంగాణ ప్రభుత్వం తమ కమిటీ సభ్యులను పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఎవరైతే కమిటీ సభ్యులుగా ఉంటారో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు కావచ్చు వీరందరినీ కూడా లిస్ట్ ని పంపించడం జరిగింది. ఎట్టకేలకు ఈ రోజు ఈ కమిటీని నోటిఫై చేస్తూ, అంటే ఇది ఉన్నత స్థాయి కమిటీ, రెండు రాష్ట్రాల జల వివాదాలకు ఒక శాశ్వత పరిష్కారం చూపించే ఒక కమిటీగా దీన్ని రూపొందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించడంతో పాటు సాంకేతికపరమైనటువంటి పరిపాలనాపరమైనటువంటి ఇబ్బందులు ప్రాజెక్టులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించడంలో ఈ కమిటీ ఇదో పూర్తి స్థాయిలో పనిచేస్తుందని కూడా స్పష్టం చేయడం జరిగింది కమిటీ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో. కాబట్టి ఓవరాల్ గా తీసుకుంటే కనుక ఈ కమిటీ ఒక శాశ్వత పరిష్కారం రెండు రాష్ట్రాల జల వివాదాలకు పెద్దన్న పాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కృష్ణానదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై అక్కడ ప్రతిపక్షం ఏ విధంగా అయితే దాడులు చేస్తుందో, రాజకీయంగా దీన్ని ఒక ఇష్యూగా తీసుకొస్తుందో వీటన్నిటికి కూడా చెక్ పెట్టినట్టు అవుద్ది. ఒకసారి ఈ కమిటీ కనుక ఏర్పాటయ్యి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అదే రెండు రాష్ట్రాల అధికారులు కూడా ఈ కమిటీలో ఉంటే గనక పూర్తి స్థాయిలో ఈ ఎదురుదాడికి ఒక చెక్ పెట్టినట్టు అవుతుంది అక్కడ రాజకీయ పరిణామాల దృష్ట్యా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రీసెంట్ గా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ కూడా రాయడం జరిగింది, కృష్ణా జలాల్లో అన్యాయం జరగకుండా చూడాలని. కాబట్టి రెండు రాష్ట్రాల ప్రతిపక్షాల నేతలు ఏవైతే రాజకీయ అంశంగా దీన్ని తెర మీద తీసుకొస్తున్నారో వాటిని ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ కమిటీ అనేది పనిచేస్తుందని అందరూ భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం కాబట్టి మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతర బేసిన్లకు పట్టుకెళ్లి వాడుకోవడానికి, అంటే ఇతర ప్రాంతాలకు, రాయలసీమ చాలా కరువు ప్రాంతం, ఇక్కడి నుంచి నదుల అనుసంధానం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంశం కాబట్టి ఈ నదుల అనుసంధానం చేస్తున్న దాంట్లో భాగంగా ఇక్కడి నుంచి నీటిని వేరే ప్రాంతానికి తరలించకపోయినప్పటికీ ఎగువ రాష్ట్రానికి ఎలాంటి నష్టం ఉండదు. కాబట్టి దీనికి ఎగువ రాష్ట్రాల నుంచి కూడా సహకారం కావాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థికపరమైన సహకారం కూడా అందించాలని ముఖ్యమంత్రి చెబుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్లు అలాంటివి సిద్ధం చేస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిపైన కూడా అటు ఎగువ రాష్ట్రంతో తెలంగాణతో మాట్లాడడంతో పాటు ఇటు కేంద్ర ప్రభుత్వంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. ఈ కమిటీ రాక ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టులకు కూడా ఒక శుభసూచకంగా మనం భావించాల్సి ఉంటుంది.